సత్యవంతుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. సత్యము అనేది దేవుని వాక్యము, సత్యవంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అది తప్ప సత్యము అనేది భూప్రపంచంలో మరొకటి లేనే లేదు. సత్యము అంటే దేవుని వాక్యము మాత్రమే. సత్యము అనంటే దేవుని నోట్లో నుంచి వచ్చే మాటే. సత్యము అనంటే దేవుడు చెప్పే మాటలే. వాస్తవం అంటే ఎవరైనా చెప్తా ఉంటారు, ఇది అది జరిగింది, అది జరిగింది, అది కనబడుతుంది, ఇది కనబడుతుంది. ఇవన్నీ వాస్తవాలు. మనిషి వాస్తవాలను నమ్ముతాడు కానీ సత్యాన్ని నమ్మడు. అంటే కంటికి కనిపించేది నమ్ముతాడు కానీ కనపడదు దేవుని వాక్యాన్ని నమ్మలేడు. ఎందుకు? అవి మాటలేగా. అందుకని సత్యాన్ని నమ్మరు. వాస్తవం కంటికి కనపడుతుందిగా, దాన్ని నమ్ముతూ ఉంటాడు. కానీ సత్యానికి ఎటువంటి ఆధిక్యత ఉన్నది అని కనుక మనం ఆలోచన చేస్తే, వాస్తవాన్ని కూడా ఆధిపత్యం చేయగలిగిన శక్తిని కలిగి ఉంది సత్యము. అంటే ఒకే ఒక్క దానికి వాస్తవాన్ని కూడా మార్చే శక్తి ఉంది. ఒకే ఒక్క దానికి వాస్తవాన్ని కూడా అధిగమించే శక్తి ఉంది. ఆ ఒక్కటే దేవుని మాట, ఆ ఒక్కటే దేవుని యొక్క వాక్యము, ఆ ఒక్కటే సత్యము. మీ అందరికి అర్థమవ్వడానికి చెప్తాను. నీకు ఒక వ్యాధి ఉందనుకో, అది ఉంది, ఆ బాధ నువ్వు పడుతున్నావు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యాధి ఉందని కూడా చెప్తున్నాడు. అది వాస్తవమా కాదా? వాస్తవమే. వాస్తవము కంటికి కనిపించేది. మనం ఏం కలిగి ఉన్నామో అది తెలియజేస్తుంది. నిజమే నీకు వ్యాధి ఉంది, నిజమే నీకు నొప్పి వస్తుంది, నిజమే దాని నుంచి నువ్వు బాధపడుతున్నావు, నిజమే డాక్టర్స్ కూడా అది వ్యాధే నీలో ఉంది అని కూడా చెప్పేస్తారు. అది వాస్తవమే, కాదనటంలా. అది నిజమే, కాదనటంలా. కానీ వాస్తవము నీకు వ్యాధి ఉంది అని చెప్తుంటే, సత్యము అనబడేటువంటి దేవుని వాక్యము మాత్రం నీలో వ్యాధి లేదులే, నన్ను నమ్ము, నీ వ్యాధి పోతుంది అని చెప్తుంది. అది సత్యం అంటే. అంటే వాస్తవానికి నువ్వు రోగిగ్రస్తుడిగా ఉన్నా, నువ్వు వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, దేవుని మాటలను విశ్వసించడం ద్వారా, దేవునికి లోబడడం ద్వారా, దేవుని అంగీకరించడం ద్వారా, ఆ సత్యమైన వాక్యములను విశ్వసించడం ద్వారా ఏం జరుగుతుంది? నీలో వాస్తవంగా ఉన్నటువంటి వ్యాధి కూడా కనుమరుగైపోతుంది, స్వస్థత పొందుకుంటుంది. ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఏసే దగ్గరకు వస్తే దేవుడు ఏమన్నాడు? ఏసే వాళ్ళతో ఏమన్నాడు? ఏమైనా ముట్టాడా కొందరిని? నోనో, ఒకే ఒక్క మాట, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. అది విశ్వాసానికి ఉన్న శక్తి. నేనందుకే మీ అందరి హృదయాల్లో విశ్వాసం అంటే ఏంటో ఈ రోజున దాన్ని పూర్తిగా వివరించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసానికి ఉన్న బలము, విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియులారా, వాస్తవము వేరు, సత్యము వేరు. వాస్తవమే, అది ఎవరైనా నమ్ముతారు. కానీ వాస్తవానికి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే వాస్తవాన్ని కూడా మార్చే శక్తి సత్యము అనబడే దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి నువ్వు వాస్తవాన్ని నమ్ముతావా, సత్యాన్ని నమ్ముతావా? నీ కంటికి కనిపించేదాన్ని నమ్మితే, వాస్తవాన్ని మాత్రమే నమ్మితే నువ్వు విశ్వాసమే కాదు. నీ కంటికి కనబడకపోయినా నువ్వు వాక్యం అనబడేటువంటి సత్యాన్ని నమ్మగలిగితే నువ్వు విశ్వాసిని. నీ పరిస్థితి ఏదైనా కానీ వాస్తవమే, మేము కాదనట్లా, నిజమే నువ్వు భరిస్తున్నావు, నిజమే ఆ పరిస్థితి
నీకు బైబిల్ అంతా చదవటం వచ్చినా, ధ్యానించడం వచ్చినా, ఇందులో ఉన్న మర్మము, రహస్యము, అర్థము నీకు తెలుసుకోకుండా ఎంత భక్తి చేసినా వృధా వృధా వృధా. ఈ మూడు తెలుసుకొని ఈ మూడిని నువ్వు అనుసరించగలిగావా, నీకు బైబిల్ అంతా అర్థమైపోతుంది. నీవు దేవుని యొక్క నుంచి నీకు రావాల్సిన అన్ని ఒక్కటి కూడా మిస్ చేసుకోకుండా పొందుకుంటావు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యంగా ఉన్నాయి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. 3వ వచనం వండర్ఫుల్ సెంటెన్స్ చూడండి. ప్రపంచములు కింద ఫుట్నోట్లో రాయబడింది 4 అనే నంబర్కి యుగములు లేదా సృష్టి అని మీరు అర్థం చేసుకోండి. ప్రపంచములు, యుగములు, లోకమంతా, సృష్టి అంతా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడని పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. ఇప్పుడు లోకం ఉంది కదా, ప్రపంచం ఉంది కదా, దేశాలు ఉన్నాయి కదా, సృష్టి అంతా ఉంది కదా. ఈ భూమి మీద మన కంటికి కనబడే సృష్టి అంతా ఎలా నిర్మించబడింది? దేవుడు లేకుండా ఇదంతా నిర్మించబడిందా? దేవుడు లేడని నాస్తికులారా, దేవుడు ఉన్నాడు కాబట్టి సృష్టి అంతా నిర్మించబడింది. నువ్వు పుట్టావంటే మీ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి అది అర్థం. సృష్టి ఉన్నది అని అంటే సృష్టికర్త ఖచ్చితంగా ఉన్నాడు అని అర్థం. ఇందులో నీకు రుజువు పరిచయం ఏముంది? ఎవరైనా అయితే ఈ ప్రపంచమంతా ఎలా నిర్మాణమైందంట? దేవుని వాక్యమును బట్టే. ఇంకా అర్థమే తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుని నోటి మాటని బట్టి సృష్టి అంతా నిర్మించబడింది. అబ్బా కదా, దేవుడు వచ్చి ఏమైనా స్కెచ్ చేశాడా, చేతులతో గీశాడా, ఇంకా ఏమేమైనా అక్కడికి ఏమైనా తీసుకుని వచ్చాయన కొన్ని దినాలు, సంవత్సరాలు వాటిని తయారు చేసి పెట్టాడు మనిషిలాగా కాదు. ఆయన ఏమన్నాడు? శూన్యంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని, లోకాన్ని చూసి ఏమని పలికాడు? భూమి కలుగునుగాక, సూర్య చంద్రులు కలుగునుగాక, ఆకాశములు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక. మనిషి తప్ప ఈ భూమి మీద నీ కంటికి నా కంటికి కనబడుతున్న సమస్త సృష్టి దేవుని వాక్యం అనబడే దేవుని నోటి మాట ద్వారానే సృష్టించబడింది. ఆ దేవుడు నీతో ఏమి చెబుతున్నా కూడా మాట్లాడకముందు నీ స్థితి శూన్యంగా ఉన్నా, మాట్లాడకముందు వాస్తవంగా నీ స్థితి తారుమారుగా భయంకరంగా ఉన్నా, ఆయన నీతో మాట్లాడిన తర్వాత ఆ స్థితి అంతా ఆ మాట ప్రకారం జరగాల్సిందే. అంతే. ఆ దేవుని మాటకు ఎదురు తిరిగే శక్తి ప్రపంచమే దేనికి లేదు. దేవుని వాక్యం అదే సత్యం. మనం నమ్మాల్సింది దేవుని మాటనే. మనం నమ్మాల్సింది సత్యాన్ని, వాస్తవాన్ని కాదు. ఇప్పుడు కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, లేదా దేవుడు మనతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఎప్పుడు కూడా మన వాస్తవ స్థితికి అనుగుణంగా మాట్లాడదు. అస్సలు వాస్తవానికి అసలు దేవుడు అసలు ప్రాధాన్యత ఇవ్వడు. కనబడే వాటికి అస్సలు దేవుడు ప్రాధాన్యత ఇవ్వడు. ఆయన ఏమంటాడు? మనం ఆయన దగ్గరికి వెళ్ళామా, మన పరిస్థితి చెప్పామా, అది పోతుందిలేమ్మా, ఇది వస్తుందని అంటాడు. చాలు ఆ మాట. పలికింది ఎవరు? సృష్టికర్త, సృష్టించదగినటువంటి దేవుడు. అయితే ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకేం కావాలి?
విశ్వాసం. దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీ కంటికి కనబడుతున్నది, నీ ఒంట్లో ఉన్నది, నీ స్థితిని, నీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను నమ్ముతావా? దానికి వ్యతిరేకముగా దేవుడు వేరొక మాట మాట్లాడాలనుకో, దాన్ని మాట్లాడతావా? నీవు వాస్తవాన్ని, నీ కంటికి కనిపించేదాన్ని, నువ్వు అనుభవిస్తున్న దాన్ని, నువ్వు పడుతున్న దానిని, నువ్వు కలిగిన దాన్ని చూసిన దాన్ని విశ్వసించావంటే నువ్వు ఏమీ పొందుకోలేవు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి కనబడవు, కానీ నమ్మాలి. దేవుడు మాట్లాడేవన్నీ కూడా ఫస్ట్ కనబడవు, అదృశ్యంగా ఉంచుతాడు వాటిని. నువ్వు నమ్మినప్పుడు ఆ అదృశ్యంగా ఉన్నవి నీకు కనబడేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇది తెలుసుకోకపోతే మనం ఏమి భక్తి చేయలేం. ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో, ఎప్పుడు ఎట్లా ఉండాలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాం. వాస్తవాన్ని చూసే చాలా మంది భయభ్రాంతులైపోతూ ఉంటారు. కానీ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమంతా ఈ విశ్వాసులందరూ కనబడే వాటిని చూడలేదు, కనబడే వాటిని నమ్మలేదు. దేవుడు వారితో చెప్పినవి, దేవుడు వారి వరకు సిద్ధపరిచిన వాటిని నమ్మారు. వాటిని స్వతంత్రించుకొని భూమి మీద విశ్వాస తీరుగా పడ్డారు. సో ఈ రోజున ఒకటే ప్రశ్న, నీవు కనపడుతున్న వాస్తవాన్ని నమ్ముతావా? ప్రతి ఒక్కరు వాస్తవాన్ని చూస్తారు, ప్రతి ఒక్కరు వాస్తవాన్ని నమ్ముతారు. కానీ దేవుని బిడ్డలు అని చెప్పబడిన నీవు నేను మాత్రం వాస్తవంతో పని లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దాన్నే మన గుండెల్లో భద్రపరచుకోవాలి. దేవుడు మాట్లాడేటప్పుడు కనబడదు, ఏది అదృశ్యంగా ఉంటుంది, దాచబడి ఉంటుంది, చేస్తాను అంటాడు. అయితే నమ్మితే ఏది చెప్పాడో అది మన కళ్ళకు దేవుడు తీసుకొని వచ్చి పెడతాడు, చూసేటట్టుగా అనుభవించేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. లోకమంతా దేవుడి మాట ద్వారానే నిర్మాణమైంది. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా పలికాడు. ఈ రోజున దేవుడు తన ఆత్మ ద్వారా నీ మాటలు పలికిస్తున్నాడు. దేన్ని నమ్ముతున్నావు బిడ్డ? దేన్ని నమ్ముతున్నావు? వాస్తవాన్ని నమ్ముతున్నావా? నా సత్యం అనబడే వాక్యము, నేను మాట్లాడుతున్న మాటలను నమ్ముతున్నావా? నువ్వు నా మాట నమ్మితే నీ వాస్తవాన్ని డామినేట్ చేస్తుంది నా మాట. నీ వాస్తవ స్థితిని మార్చేసే శక్తి కలిగినది నా మాట, నా వాక్యము. నా మాటే సత్యము, ఈ భూ ప్రపంచంలో ఏది సత్యము కాదు అని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాస్తవాన్ని నమ్మి దాని ప్రకారం జీవించే వాళ్ళ పేరేం చెప్పనా? అవిశ్వాసులు. దేవుని వాక్యం మాత్రమే నమ్మి దాని ప్రకారం జీవించే వాళ్ళు మాత్రమే విశ్వాసులు. చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఇతనెవరు? యేసయ్య శిష్యులో అతనెవరమ్మా? తోమా. తోమా ఏం చెప్పా? యేసయ్య తిరిగి లేచి వచ్చిన తర్వాత శిష్యులు కొంతమంది వెళ్ళి, తోమా, యేసయ్య మనతో చెప్పినట్టుగా చనిపోయి తిరిగి లేచాడు, మేము చూసాము, మాతో కొంతమంది చెప్పారు అని అంటే, తోమా ఒక్కడే ఏమన్నాడు? నేను నమ్మను, లేచాడంటే నేను నమ్మను. నా కళ్ళ ముందే చచ్చిపోయాడు, నా కళ్ళ ముందే భూస్థాపితం చేశాడు, తిరిగి ఎట్లేస్తాడు? నేను నమ్మను. ఇట్లాగే మాట్లాడాడు, చాలా ధైర్యంగా మాట్లాడాడు ఆ మాటలు. నేను నమ్మను, నా కళ్ళతో చూశాను, వాస్తవం నేను చూస్తే నువ్వేదో ఎక్కడ జరగని చెప్తే నేను ఎట్లా నమ్ముతాను? ఒరే తోమా, ఆయన చనిపోకముందు నీతో నాతో మనతో చెప్పాడు కదరా, నేను చనిపోతాను మళ్ళా తిరిగి 3వ రోజు లేస్తాను అన్నాడు కదరా, దేవుడు చెప్పాడు కదా, ఆయన లేచాడు అని అంటే, అయినా నేను నమ్మను. ఆయన చచ్చిపోయాడని నాకు తెలుసు, అది వాస్తవం, నేను దాన్నే నమ్ముతా. ఆయన ఎప్పుడో
ఇదంతా యేసయ్యకి తెలిసిపోయింది. అయితే యేసయ్య తృణీకరించలేదు తోమాను. ప్రేమతో ఆ వ్యక్తి దగ్గరికి నడుచుకుంటే వెళ్ళి ఏమన్నా సార్, ఒరే తోమా, నువ్వు నా మాట నమ్మేవాడు కాదు, నువ్వు నీకు కనబడితేనే. పైగా తోమ ఏమన్నాడు, ఒకవేళ నేను నమ్మాలంటే ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే గాని, గాయాలుగా పొడిచి చంపేశారు కదా యేసయ్యని, గుర్తులు ఉంటాయిగా. ఒకవేళ ఎవరెవరో వస్తే నమ్మను నేను, నా కళ్ళే మామూలు కళ్ళు కాదు, ఎందుకు దయ్యం కళ్ళు కాబట్టి. అప్పట్లో మానక ముందు వేలు పెట్టి చూస్తే కానీ నమ్ముతానన్నారా? యేసయ్యగా కాదు, నేనే వెళ్ళి కనబడతాను, కనబడితే తప్ప మాట చెప్పిన నా మాట కూడా నమ్మడం, ఏది కనపడితే కళ్ళే నమ్ముతాడు అబ్బాయి అని వెళ్ళాడు. వెళ్ళేం చేశాడు, నాయన తోమా ఇప్పుడన్నా చూడు, గుండె గుబేరం అనగా చెప్పండి, ఒరే నన్ను నమ్మట్లేదు కదా, నేను చెప్పిన మాట నమ్మలేదు కదా, నన్ను చూసిన వాళ్ళు వచ్చి చూసి చెప్పినా నమ్మట్లేదు కదా, ఇదిగో నువ్వు ఇదేగా కోరుకున్నావు, ఇదేగా నా గాయాన్ని వేలు పెట్టి చూస్తేనే నా మాట నమ్ముతావా, నా మీద విశ్వాసం ఉంచుతావా? ఇదిగో నా గాయాలు, ఇదిగో నా పక్కన బల్లపు పోటు, ఒకసారి చేయి పెట్టి చూసి టెస్ట్ చేసుకొని అప్పుడన్నా విశ్వసించు. అవిశ్వాసగా ఉండగా విశ్వాసమై బ్రతుకు అన్నాడు. కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు కదా తోమా ఎదుట. కానీ ఏమన్నాడు, చచ్చిపోయాడు. ఎప్పుడో చెప్పాడు యేసయ్య, నేను నమ్మను, నేను చూస్తే నమ్మతా. ఇప్పుడు చెప్పండి, తోమాతో దేవుడు ఏమన్నాడు, నీవు అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండు అంటే, ఒరే కనబడితే కనబడి ప్రతీది నమ్ముకుంటూ పోతే నువ్వు అవిశ్వాసం కదా, నీకు కనబడకపోయినా నేనేం చెప్పాను అది నమ్మితే నువ్వు విశ్వాసం కదా, ఇక నుంచి కనబడే చూసి బతికాకరా, నేను ఏం చెప్తాను వాటిని నమ్మి విశ్వాసలాగా బ్రతుకు అని అన్నాడు. అది మొదలు ఏడ్చాడు. అక్కడి నుంచి హతసాక్షి అయినాక వెనక్కి తిరగనే లేదు తోమా. మన ఇండియా వచ్చి చెన్నైలో సువార్త ప్రకటించి హతసాక్షిగా మరణించాడు, విశ్వాసిగా మరణించాడు, విశ్వాస వీరుడిగా మరణించాడు. కొన్నిసార్లు మనం అదే తెలివి తక్కువగా మాట్లాడుతుంటాం. మనం కలిగి ఉన్న పరిస్థితుల్ని మనం చూసి వాటి మీదే నమ్మకం పెట్టుకుంటాం. ఆ సమయంలో దేవుడు ఏది చెప్పినా అస్సలు అవిశ్వాసులుగా ఉంటే వాస్తవాన్ని నమ్ముతారు, కనబడే వాటిని నమ్ముతారు. కానీ విశ్వాసులైతే చెప్పగానే వింటారు, లోపడతారు, చేసేస్తారు. అంటే విశ్వాసులు అంటే ఏంటి? దేవుడు తన దాసుల ద్వారా వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది వింటారు, విశ్వసిస్తారు, లోబడతారు, దీవెనలు పొందుకుంటారు. మనము విశ్వసించిన ప్రతి ఒక్క దేవుని మాటను, ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం చూడాలి అని అంటే ఓపికగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వు విశ్వసిస్తున్నావు, విశ్వాసమే, దేవుని మాట నమ్మావు అని అంటే ఏ మాట నీతో చెప్పాడో అది నెరవేర్చబడే వరకు నువ్వేం చేస్తావు? ఎదురు చూస్తా ఉంటావు. ఈ మధ్యలో ఎవరు ఏం చెప్పినా, ఏమి జరుగుతున్నా కూడా పట్టించుకోవు. నాతో దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఇది చేస్తాడని, నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను, నమ్మాను కనుక కనిపెడుతున్నాను, చేసి తీరుతాడు ఆయన అని చెప్పాలి. సో దేవుడు చెప్పినది నీవు చూడాలంటే, నువ్వు అనుభవించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాల్సిందే. అప్పుడు
దేవుడు చెప్పినవన్నీ, దేవుడు ఇస్తానన్నవన్నీ, దేవుడు మాట్లాడేటప్పుడు అవి కనబడకపోయినా అదృశ్యంగా ఉన్నా అవన్నీ సరైన సమయానికి నీ కళ్ళకే కనబడేటట్టుగా ప్రత్యక్షపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నీవే అనుభవించేటట్టుగా ఆయన నీకు సమస్తాన్ని దయచేస్తాడు. ఎట్లా చేస్తాడో మనకెవ్వరికి అర్థం కాని రీతిగా అద్భుతంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుతంగా కనుక. ఈరోజు గొప్ప సంగతి ఏమో తెలుసా? రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఈ రోజున నీవు కనుక దేవుడు నీతో ఎప్పటి వరకు ఈ రోజున మాట్లాడుతున్నవి నీ వాస్తవాలను పట్టించుకోకుండా దేవుని మాట మీదనే దృష్టి పెట్టి విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఎదురు చూస్తా ఉన్నావు కదా, ఎదురు చూస్తా ఉన్నావు కదా, కనిపెడతా ఉన్నావు కదా, ఆయన వారి మీదే, ఆయన కొరకు ఆయన చెప్పిన వాటి మీద ఆశ పెట్టుకొని చూస్తున్నావు కదా, నీకు ప్రస్తుతం ఉన్న స్థితిని ఆ వాస్తవాన్ని కూడా పక్కన పెట్టి నీతో ఆయన ఏం చెప్పాడో ఏమి ఇస్తానన్నాడో వాటిని విశ్వసించి ఎదురు చూస్తున్నావు కదా, దేవుడు నువ్వు విశ్వసించినది నీకు కనబడేటట్టుగా చేయబోతున్నాడట. హల్లెలూయా. వాటిని నీకు ఇక అదృశ్యంగా వచ్చాడంట. ఆ అదృశ్యంగా ఇప్పటిదాకా ఉన్న వాటిని నీకు దృశ్య రూపకంలోనికి తీసుకురాబోతున్నాడు. అవి నీకు ప్రత్యక్షమవబోతూ ఉన్నాయి. తరువాత వాటిని నువ్వు అనుభవించబోతున్నావు. హల్లెలూయా. ఫస్ట్ నీవు విశ్వసించినవి కొన్ని ముఖ్యమైనవి నీ విశ్వాసాన్ని బలపరచడానికి నీవు దేవుని మహిమను చూసేటట్టుగా ఎవ్వరికి చూపించకుండా నీవు లేదా నీ కుటుంబము మాత్రమే చూసేటట్టుగా కొన్ని కార్యాలు చేస్తాడు, చేయబోతున్నాడు. ఫస్ట్ అందరికీ కాదు, నీ విశ్వాసాన్ని బలపరచడానికి. నీవు నమ్మినది నిజమే, నేను నమ్మాను, దేవుణ్ణి నమ్మాను, ఇది నాకు దొరుకుతుంది, ఇది నాకు దేవుడు చేస్తానని నమ్ముతున్నావే, నీ నమ్మకాన్ని బలపరచడానికి, నువ్వు విశ్వసించిన దానిని కరెక్టే అని నీ ఎదుట రుజువు చేయడానికి నీకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే ఆయన చెప్పినవి కనబడేటట్టుగా, ప్రత్యక్షమయ్యేటట్టుగా తన మహిమను కార్యాల రూపంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండము 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుంటే స్పష్టంగా అక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిర్గమకాండము 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. మీరు కొంచెం జాగ్రత్తగా వింటేనే వీటి గురించి మీరు అర్థం చేసుకోగలుగుతారు. నిర్గమకాండము 16, 13, 14, 15 సారీ జాగ్రత్తగా చూడండి. సాయంకాలం తేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. హల్లెలూయా. మీకు ఒక అర్థాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. దీనిలో ఉన్నటువంటి భావము, అర్థము, రహస్యాలు జాగ్రత్తగా గమనించాలి. ఇది మీకు అర్థమైతే మీరు దేవుడు మీకు ప్రత్యక్షం చేయబోతున్న వాటిని మీరు గుర్తుపట్టగలుగుతారు.
దేవుడు మీకు చూపెట్టాలి అనుకుంటున్న వాటిని మీరు గుర్తుపడతారు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్న వాటిని మీరు ఏం చేస్తారు? గుర్తుపడతారు. మీరు గుర్తుపట్టాలంటే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడంతా ఈ 16వ అధ్యాయం అంతా ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే, ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తా ఉన్నారు కదా. దేవుడు వారిని కనాను దేశానికి తీసుకెళ్ళడానికి ప్రయాణం చేయిస్తున్నాడు కదా. మనందరం తెలిసిందే, మాటి మాటికి సనిపుకునే పద్ధతి ఇశ్రాయేలీయులది. ఎందుకు? ఇశ్రాయేలు హృదయాలు కష్టాలు రాగానే కఠినమైపోతాయి. మోషే మీద అలాగే దేవుడి మీద సనుగుకుంటూనే ఉంటారు. అయినా వారి పట్ల దేవుడు చేసిన మాటలు మాత్రం ఎన్నడూ కూడా ఆయన దాటిపోలేదు. వారితో చెప్పినవి చేయకుండా ఆగిపోలేదు. మనం బలహీనమని ఆయన మనతో చెప్పిన మాటలు నెరవేర్చలేనంత స్వార్థపరుడుగా ఉండడు. మనం బలహీనమే, తప్పిపోయేటువంటి వారమే, సనుగుకుంటూ ఉంటాము. వాస్తవాన్ని చూస్తూ దేవుని మాటలు నమ్మలేని స్థితిలో అవిశ్వాసులుగా అనేక సార్లు ఉండిపోతూ ఉంటాము. బట్ అయితే దేవుడు స్వార్థపరుడు కాదు. కానీ నీతో చెప్పిన మాట నీవు తప్పిపోయినా సరే బుద్ధి చెప్పి మరి దాన్ని ఇస్తాడు తప్ప, నీ పట్ల నెరవేరుస్తాడు తప్ప ఆ మాటలు మాత్రం దాటిపోడు. నీకు ఇస్తానన్న మాత్రం ఇవ్వకుండా ఉండడు. నీ జీవితంలో చేస్తానన్న మాత్రం చేయకుండా ఉండడు. ఏ సమయంలో ఏ స్థితిలో ఉండి దేవుడు నీతో మాట్లాడి మాట ఇచ్చాడో అది నీ జీవితంలో నీవు బ్రతుకుండగానే దాన్ని అనుభవిస్తావు. అది నీకు కనబడుతుంది, అది నీకు ప్రత్యక్షమవుతుంది. దాన్ని నీవు అనుభవించి తిరుగుతావు. అప్పుడు నువ్వు నీ అంతట నీవే దేవుని మహిమపరచాలని దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ వాళ్ళకి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక విషయంలో సనుక్కుంటా ఉన్నారు. ఏ విషయంలో? మాంసం కావాలి. మాంసం. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కేకరకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డలు అన్ని తిన్నాము. ఈ అరణ్యలో వచ్చిన దాని నుంచి అసలు మేము మాంసం ఎక్కడ తిన్నాము, శ్రేష్టమైన ఎక్కడ తిన్నాము అని పర్టికులర్గా మాంసాపేక్ష కలిగిన వారై మాంసము తినాలనే ఆసక్తి ఉంటే దేవుడు ప్రార్థన చేస్తావచ్చుగా. ఇప్పుడు దాకా తిన్నవన్నీ తిని బోర్ కొట్టేస్తే ఎప్పుడు ఇదే తిండా, ఎప్పుడు ఇదే తిండా, మాంసం ఉంటే బాగుంటుంది కదా అని దేవుడిని అడగకుండా, ప్రేమతో బ్రతిమలాడకుండా, రిక్వెస్ట్ చేయకుండా సనుక్కుంటున్నారు. సనుగుడు బ్యాచ్. అప్పుడు ఏం జరిగింది? మనం సనుగుకునే ప్రతిదీ ఎవరు వింటారు? సృష్టికర్త వింటనే ఉంటారు. మనం మాట్లాడుకునే ప్రతి మాట మన పక్కన వాళ్ళకి వినపడదేమో, అన్ని వింటా ఉంటాడు ఆయన, అన్ని వింటాడు ఆయన. అందుకే గోడలు కూడా సాక్ష్యం ఇస్తాయంటే రేపు తీర్పు దినాన బాబోయ్. ఒకవేళ సనుగులతో ఇక్కడికి వచ్చి ఉంటే మనం ఆయన క్షమాపణ అడుగుదాం. హల్లెలూయా. వీళ్ళు సనుక్కుంటున్నారు. ఏమో మోషే మాకు మాంసం ఏది అని సనుక్కుంటా ఉంటే దేవుడు విన్నాడు. మోషే కూడా తీసుకొచ్చేసింది. ప్రభువా, నేను ఈ దిక్కుమాలని ఎంతకాలం నడిపించేది అని బాధపడుతుంటే దేవుడు అన్నాడు, మోషే నువ్వు బాధపడొద్దు. వీళ్ళందరూ దేని గురించి సనుక్కుంటున్నారో, ఏమి కావాలనుకుంటున్నారో దానిని నేను వాళ్ళందరికి ఇస్తానని చెప్పు, వాళ్ళని సిద్ధంగా ఉండమని చెప్పు అని అన్నాడు. ఏం జరిగిందో తెలుసా? మోషేనే ఉలిక్కిపడ్డాడు. దెబ్బకి మోషేనే ఉలిక్కిపడ్డాడు. మోషేకే సందేహం వచ్చేసింది. ఏమని సందేహం వచ్చింది? దేవా, మాంసం పెడతావా? మాంసం ఏంది? 10 మందా, 10,000 మందా, 30 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఎన్ని
అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే, నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో నువ్వు గ్రహించావా? నీతో చెప్పిన వాడు ఎవరో గ్రహించావా? నీతో మాట్లాడుతున్న వాడికి ఇది అసాధ్యమని నీవు ఎలా అనుకుంటున్నావు? నా బాహువు తక్కువైందా మోషే? నా బాహువు తక్కువైందా? నేను అందుకే చెప్తున్నా, మీ పుట్టి చేతులతో మీకున్న కొద్ది కొద్దిగా దేవుని కొరకు ఖర్చు చేస్తుంటే ఆయన బాహు మీ మీద చాపాడు అనుకో, ఇకంతే. మీరు మీ పిల్లల 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 1000 తరాల వరకు తిన్నా కూడా తరగని దీవెనలు మీకు ఇస్తాడు. ఆయన బాహు బలమైనది అన్నాడు. నా బాహు తక్కువ కాలేదు మోషే అని అన్నాడు. నేను తెల్లారేపాటికి వీళ్ళందరికీ కావలసిన మాంసాన్ని తీసుకొని వస్తాను, మీకు ఇస్తాను అని అన్నాడు. అది మోషేతో చెప్పిన తర్వాత అందరూ ఆ రాత్రి పడుకున్నారు. అక్కడ జరిగింది, తెల్లవారేపాటికి ఏమొచ్చి పడ్డాయి? పూరేడు పిట్టలు లక్షలు లక్షలు వాళ్ళు ఉంటున్నటువంటి గుడారాల ఎదుట పడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళు ఉంటున్న ఇళ్ళ ఎదుట పడిపోయి ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దేన్ని చంటో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికో ప్రయాసపడి వాళ్ళకి కావాల్సిన తెచ్చుకోవాల్సిన లేదు. దేవుడు ఏం చేశారు తెలుసా? వీరికి కావాల్సిన మాంసం అంతటి వీళ్ళు తృప్తి చెందేటంతగా వాళ్ళ గుడారముల ఎదుట వాళ్ళకు కనబడేటట్టుగా వాళ్ళ ఎదుటనే పడేసారు తీసుకొని వచ్చి. తినరా, సనిపోయింది వచ్చారుగా, ఇప్పుడు ఎంత తింటారో తినండి అని వాళ్ళకి ఎక్కువైపోయి పళ్ళల్లోకి ముక్కుల్లో గారేదంతనే కూడా తిన్నారంట. దాన్ని పక్కన పెడతాం. నేను చెప్పాలనుకున్న సత్యం ఏంటంటే, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే కొన్నిసార్లు వాటిని నీ దగ్గరకు వచ్చి ఇస్తాడు, నీ దగ్గరకు వాటిని రప్పిస్తాడు, నీకు కనబడేటట్టుగా చేస్తాడు, నీకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. మనుషులు పంపుతాడో, ఏంటి పంపిస్తాడో, ఎలా పంపిస్తాడో పంపించేస్తాడంతే. మాకు అట్లా ఎన్నిసార్లు జరిగిందో. కొన్నిసార్లు దేవుని పరిచయం కొరకు అన్ని ఖర్చు చేసేసేసి మా వ్యక్తిగత అవసరాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూస్తూ ఉంటే ఏం జరిగింది అంటే, మేము ఊహించని వ్యక్తులను దేవుడు మా యొక్కకే తీసుకొని వచ్చి, వాళ్ళకే తెలియదు ఏమేమి అవసరాలు ఉన్నాయో, మాకే తెలుసు, మేము మొరపెడతా ఉన్నాము, దేవునికి అన్నీ తెలుసు. ఆ అవసరాలు మొత్తము లెక్క కట్టి ఏమేమి ఉన్నాయో బ్యాలెన్స్ లేకుండా మొత్తం తీర్చి పంపించేస్తారు. ఎంత భయంకరమైనటువంటి కార్యాలంటే, నాకు ఇక అప్పుడుదాకా ఏదో చూస్తాం, మాకు ఎవరు అసలు వాళ్ళు ఇస్తారని తెలియదు, ఆ కార్యం జరిగిందని తెలియదు. మాకు ఏం అవసరమో సమస్తము అవి వాళ్ళకే అవసరాలు ఉన్నాయి అంతగా దేవుడు తొందర పెడతాడు. మొత్తం వాటిని తీర్చిన తర్వాత పక్కన అద్భుతం. పర్సనల్గా అవసరమయ్యే వాటి ఫ్యామిలీకి, పరిచయకి మొత్తాన్ని కూడా మా దగ్గరికి తీసుకొని వచ్చి ఎన్నిసార్లు చెప్పలేను. విశ్వసించడం నీ వలనైతే, దేవుని వెంబడించడం నీకు చేతనైతే, నీవు కనబడే వాస్తవాన్ని నమ్మకుండా దేవుని వాక్యాన్ని, దేవుడు నీతో మాట్లాడితే నమ్మగలిగే సత్తా నీకుంటే, నీకు అవసరమైన వాటికి నిన్ను పరిగెత్తనీడు చాలాసార్లు నీ యొద్దకు తీసుకొని వచ్చి తీర్చేస్తాడు. నీ వెంట పడి తీర్చేస్తాడు. హల్లెలూయా. ఆయన బాహువు తక్కువ కాలేదు. ఎప్పటికీ ఆయన విశ్వసించే వారి ఎడల తక్కువ కాదు. పూరేడు పిట్టలతో పాటు ఇది జాగ్రత్త వినండి, మన్నాను కూడా దేవుడు వాళ్ళకి అక్కడ పంపించాడు.
పంపించాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాలనుకున్న విషయం ఇది. అయితే ఆ మన్నాను పంపిస్తా దేవుడు డైరెక్ట్గా మన్నాను పంపిస్తే మరి తినేస్తే ఒక పని అయిపోయింది కదా. మన్నాతో పాటు మంచు కూడా వచ్చేటట్టుగా చేశాడట. అక్కడ వాక్యం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 14వ వచనంలో పడిన ఆ మంచు పైన 13 ఉదయమున మంచు వారి పాదము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలు అది ఏమైనదో అని చూచినప్పుడంట అది మన్నా. ఈ మన్నాను డైరెక్ట్గా మన దగ్గర పంపించలేదంట. మన్నాతో పాటు మంచు, ఆ మన్నాని మంచు కప్పివేసిందంట. మన్నా కనపడకుండా పూరేరు పిట్లం వచ్చి పడ్డాయి. పిట్టలని తెలుసు, వాటిని వండుకొని తింటున్నారు, అది అందరికీ తెలిసిందే. మన్నా ఎట్లా పంపించాడు వాళ్ళ దగ్గరికంటే ఆ మన్నా డైరెక్ట్గా వాళ్ళకి కనిపించేటట్టు పంపించలేదంట. మన్నాను మంచులో పెట్టి పంపించాడు. చూసే వాళ్ళందరికీ అది మంచి అంత కనపడుతుంది కానీ దానిలో ఉన్న మన్నా కనబడదు. అయితే మంచు అంతసేపు ఉండదు, కింద పడిన మంచు. ఇప్పుడు ఒక చెట్టు మీద మంచు దట్టంగా పడిందనుకో, సంవత్సరాలు అట్టదు. అది పడిన మంచు మన ఇంటి మీద మంచు పడుతుంది, మనం వెళ్తుంటే మన మీద మంచు పడుతుంది, కార్ల మీద బైకుల మీద మంచు పడుతుంది. కొన్ని క్షణాల్లో ఏమైపోతుంది? మంచు ఎగిరిపోతుంది, కరిగిపోతుంది కదా. మంచు పడినప్పుడు ఆ మంచు కింద ఉన్నది కనపడదు, మంచే కనపడింది. మంచు పోయిన తరువాత ఏముందో అసలు కనపడింది. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది శ్రేష్టమైనది. అది మన్నా, అది భూమి మీద దొరికేది కాదు, అది దేవదూతను పూజించే మన్నా. ఇశ్రాయేలు కొరకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఆ శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. అయితే వీళ్ళు సనుక్కున్న తర్వాత వీళ్ళని దాంతో తృప్తిపరచాలనుకొని మన్నాను పంపించాడు. మన్నాను మంచులో కప్పి పంపించాడు. ఇదేంటి మంచు వచ్చింది అని చూస్తా ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. కాసేపటికంట మంచు ఎగిరిపోయి సన్నని నూగు కణములు లాగా మన్నా బయటికి వారికి కనబడిందంట. అక్కడ ప్రతిసారి చూడండి కనబడెను అనే పదాలు ఉంటున్నాయి. దేవుడు ఈ మాంసం ఇస్తానని చెప్పి, ఈ మన్నాను ఇస్తానని చెప్పక ముందు దేవుడు చూపించాడు వాటిని. మాట మాట్లాడాడు. సనుగుకుంటుంటే మోషేతో ఏమన్నాడు? నేను రేపు ఇది నీకు ఇస్తాను. మాట ఇచ్చాడు, మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు అవి కనబడినయా? దేవుడు మాట్లాడినప్పుడు అవి ఏమైనా కనబడినగా మీరు చూసారా? మోషే ఏం చేశాడు? దాన్ని నమ్మాడు. తెల్లారేపాటికి ఏం జరిగింది? ఆయన ఏదైతే చెప్పాడో సమయానికి వారి కనుల ఎదుట కనబడేటట్టుగా దేవుడు చేశాడు. తరువాత వారు దాన్ని భుజించేటట్టుగా, అనుభవించేటట్టుగా నా తండ్రి చేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీ జీవితంలో ఇది చేస్తాను, ఇది ఇస్తానని చెప్పాడు కదా, చెబుతున్నాడు కదా. దేవుడు అతి త్వరలో మీ ఎదుట అది కనబడేటట్టుగా చేయబోతున్నాడట. అవి ప్రత్యక్షమయ్యేటట్టుగా చేయబోతున్నాడట. వాటిని మీరు అనుభవించేటట్టుగా చేయబోతున్నాడట. వాటిని బట్టి మీరు సంతోషించేటట్టుగా దేవుని మహిమని మీరు చూడబోతున్నారు. ఇప్పుడు దాకా మీతో చెప్పినవి ఆయన ఆల్రెడీ మీ చుట్టూ సిద్ధపరిచి పెట్టాడు. అయితే మీకు కనబడకుండా ఒక మంచు అనేది ఆయన అడ్డం పెట్టేశాడు. హల్లెలూయా. నాకు అర్థమైంది, దేవుడు నాతో చెప్పింది మీకు చెప్తా. మీ అందరికి అనుభవే, నాకు కూడా అనుభవే. ఇప్పుడు ఒక మూవీ థియేటర్కి వెళ్తారు కదా, సినిమా హాల్కి వెళ్తారా? సినిమా హాల్ అనగానే మీరు ఇదైనా అనుకోండి,
క్రిస్టియన్స్ మూవీస్ కూడా వేస్తారు థియేటర్స్. ఏదైనా తప్పేం కాదు. మూవీ థియేటర్కి వెళ్తే మనందరికీ అనుభవం ఉంది కదా. సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత మనం ఆ టికెట్ కొని ఆ టైంకి వచ్చి ఆ సాపాలు పడి టికెట్ కొని తీసుకొని వెళ్ళి ఆ నేలకో దేనికో వెళ్ళి కూర్చుని ఎప్పుడెప్పుడు మూవీ వేస్తారా అని ఎంత టెన్షన్ పడతాను చెప్పండి. టికెట్ కొన్నదా ఒకటి ఆరాటం. ఒరే టికెట్ కొన్న దగ్గర నుంచి సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుని ఆ బొమ్మ ఎప్పుడు కనపడుతుందని యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఒకటి జరిగింది. మీరెళ్ళి కూర్చోగానే ఆ మూవీ వేసేవాడు ఏం చేస్తాడు? కట్టన వేస్తాడా? కట్టన ఏమి వేస్తాడు కదా. అదేంటి కట్టనేనా వేసేది? ఫస్ట్ కట్టన వేస్తాడు కదా. అది మూవీ రిలీజ్ చేసేటప్పుడు మూవీ మీకు కనిపించే నేమ్స్ పడకముందు ఏం చేస్తాడు? అందరూ వచ్చి సెపరేట్ కూర్చున్న దాకా ఫస్ట్ కట్టన వేసేస్తాడు. వేస్తాడా? కట్టన వేసాక ఎంతమంది అనుకుంటారో చెప్పలేదు. మరి సచ్చినోడే ఆగనే పోతాం. ఎంతసేపు కట్టం చూపించు చూపించు. టికెట్ కొన్నదాకా పెద్దగా అది ఉండదు. టికెట్ కొని అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు కూర్చున్న దగ్గర నుంచి ఆ బొమ్మ కనపడిన దాకా ఉంటుంది ఒక మనిషిలో ఆతృత. ఎప్పుడు ఎప్పుడు చూద్దాం. నువ్వు ఇదేంటి చూడాలని వచ్చావో అది చూసిందాకా నీ మనసు ఎట్లా ఉంటుంది? ఆతురత ఆతురత, యాంగ్జైటీ యాంగ్జైటీ. ఆ కట్టను తీసినా కూడా ఆడలేరు కొంతమంది. ఇంకెంతసేపు తీ అంటుంటాం. కట్టను తీయగానే వాడి నీకు ఇంకేం సుత్తు కొట్టడు, బొమ్మ చూపించేస్తాడు కదా. దేవుడు కూడా దేవుడు మనతో చెప్పినవి మనకి ఇవ్వడానికి కొంచెం టైం ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? మన దగ్గర మన చుట్టూ మనకి ఇస్తానన్నవి సిద్ధపరిచే పెడతాడు. అవి మనకి కనబడకుండా కరెక్ట్ టైం వరకు ఒక కట్టంలాగా ఒక మంచులాగా దాన్ని కప్పేసి ఉంచుతాడంట. అంతే. కరెక్ట్ టైం రాగానే ఆ మంచులాగా తనంతటా అది ఎగిరిపోతుంది. ఆ కట్టలు దానంతటా అది తొలగిపోతుంది. నీతో చెప్పిన కార్యము జరిగిపోతుంది. నీతో దేవుడు చెప్పినది నీకు కనబడిపోతుంది. నీతో దేవుడు చెప్పిన కార్యమును నువ్వు చూస్తావు. నువ్వు చూస్తావు. అట్లాంటి కార్యములు నేను వ్యక్తిగతంగా నీ కుటుంబ పరంగా చూడబోతున్నామంట. దేవుడు నీతో ఇది చేస్తాను అన్నాడంట కదా. జస్ట్ నీ దగ్గర పెట్టేశాడు. చుట్టూ దట్టలేసి పెట్టాడు. ఏదో అడ్డులాగా ఉంది. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? దాన్ని తీయబోతున్నాడు. ఇక అడ్డు తెర తీయబోతున్నాడు. నీకు నీ కుటుంబానికి తన మహిమను కార్యాల రూపంలో చూపించబోతున్నాడు. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూడబోతున్నావు, నీకు కనబడబోతుంది. నీవు దాన్ని సాక్ష్యంగా చెప్పబోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు వినండి. కొన్ని నీకు నీ కుటుంబానికి చూపించబోతున్నాడు. నీవు గ్రహించుకోవాలి. ఎస్, దేవుడు ఒకప్పుడు నాతో చెప్పాడు. ఇదిగో నేను దాన్ని చూస్తున్నాను, నేను దాన్ని అనుభవించాను అని నీ అంతటా నీవు దేవుణ్ణి మరింతగా నమ్మడానికి నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన చెప్పిన కార్యాలు చేయబోతున్నాడు. అవి కొన్ని. రెండవదిగా దేవుడు చేయబోతున్న ఇంకొకటి. దేవుడు ఎట్లా చూపిస్తాడు రెండవ కోణంలో అని అంటే, నీవు ఒకసారి చూసిన తర్వాత దేవుని కార్యం అనుభవించిన తర్వాత నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఆనుకుంటావు, దేవుణ్ణి విశ్వసిస్తావు, దేవుళ్ళ ముందుకు వెళ్తా ఉంటావు. నాతో దేవుడు ఉన్నాడు అని ఎవ్వరు చెప్పకపోయినా కార్యాల ద్వారా నువ్వు నిశ్చయించుకుంటావు. ఓకే, నువ్వు సిద్ధపడిపోతావు దేవుని కొరకు. అయితే రెండవది ఎలా చూపిస్తాడో చెప్పన. ఆయన ఎవరో నీకు అర్థమైన తర్వాత, నీకు ఆయన తోడుంటున్నాడని నీకు అర్థమైన తర్వాత, నీతో ఆయన ఉంటున్నాడని నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూసేటట్టుగా నీ చుట్టూ ఉన్న వారికి కనబడే కార్యాలు కొన్ని నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అది విశ్వసించే వారి జీవితంలో జరిగే రెండు కోణాల్లో ఉన్న దేవుడు చేసే గొప్ప అద్భుతాలు.
చూపిస్తూ ఇతరులకు ఎట్లా చూపించాలనుకుంటున్నాడు తెలుసా? నీ గురించి దేవుడు ఇతరులకు ఏవో చూపించాలనుకుంటున్నాడంట. నిన్ను బాధపరిచిన వారు ఆ కార్యాలు చూస్తారంట. నీవు లేపబడే సంగతి నీ శత్రువులు కూడా చూస్తారట. నీవు పైకి లేవనెత్తబడడం నీ శత్రులకు కనబడేలా చేస్తారట. నీ పగవారు చూస్తారట. నీ చుట్టూ ఉన్న దేవుణ్ణి ఎరుగని ప్రజలు కూడా చూస్తారట. నీతో దేవుడు ఉండటము, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయటము. హల్లెలూయా. నిన్ను నమ్మని వారు కూడా చూస్తారంట. హల్లెలూయా. ఎందుకు అంటే వాళ్ళు చూస్తేనే నువ్వేంటో అర్థమవుతుంది. దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలని వ్యక్తిగతంగా నీ కుటుంబ పరంగా కొన్ని చేస్తున్నాడు. నిన్ను ఫస్ట్ సెట్ చేసిన తర్వాత, నీ విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత, నిన్ను నమ్మని వాళ్ళు, నీవంటే ఎవరో దేవుడు తెలియచేయాలనుకున్నటువంటి వాళ్ళకి కొన్ని కార్యాలు దేవుడు చేసి చూపిస్తాడట. వాళ్ళు కూడా తమ కనులతో చూస్తారంట. బైబిల్ చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 7 త్వరగా ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము, ఇప్పుడు వినండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఇక్కడ చూసారా ఎన్నిసార్లు కనబడెను అనే మాట మీకు కనిపిస్తుందో? కనబడటం అంటే ఏంటి? చూడటం మన కళ్ళకు కనిపించేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాటలు ఏంటి అని అంటే, లేఖనముల ప్రకారం దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడ్డారు. అదే లేఖనముల ప్రకారం, అదే దేవుని చిత్త ప్రకారము చనిపోయిన యేసయ్య 3వ దినాన తిరిగి లేపబడెను. ఆయన లేపబడిన తర్వాత ఆయన సీక్రెట్గా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడా? ఆయన సిలువ వేయటము అందరికీ కనబడింది, ఆయన చంపబడటము అందరికీ కనిపించింది, ఆయన
శత్రువులు అనుకున్నారు, అపవాది అనుకున్నాడు, చనిపోయాడు, అమ్మయ్యా, సిలువ వేయబడ్డాడు, అమ్మయ్యా, పేడ వెరగడైపోయింది, నాకు అడ్డు లేదు అనుకున్నాడు. అయితే ఆయన మనలాగా మానవుడు కాదు కదా, దేవుడు కదా. నేను చనిపోయి తిరిగి మరలా లేస్తాను, ఆ తరువాత నా యందు విశ్వసించిన ప్రతి బిడ్డ లేస్తారు అని చెప్పాడు కదా. ముందుగా ఆయన కార్యం చేయాలి కనుక 3వ దినాన లేఖనముల ప్రకారం ఆయన చెప్పిన ప్రకారము సమాధిలో నుండి పైకి లేచి వచ్చాడు. మరణం నుండి సజీవునిగా బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత, పైకి లేపబడిన తర్వాత, మహిమగా మార్చబడిన తర్వాత ఆయన దర్జాగా ఫస్ట్ శిష్యులకు కనబడ్డాడు. తరువాత కొంతమందికి ప్రత్యేకంగా కనబడ్డాడు. 40 దినాల పాటు అందరికీ కనబడుతూ అందరు మనుషుల్లాగా భూమి మీదనే సంచరించాడు. అందరికీ కనబడాలనే కనబడ్డాడు, ఏమి దాక్కోలేదు. లేపబడిన తర్వాత కూడా నన్ను చూడాలి అందరూ అనుకొని అందరికీ కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు సరిగ్గా 500 మందికి కూడా ఒక్క సమయంలో కనపడి ఆయన ఎవరో రుజువు పరుచుకున్నాడు. అందుకనే యేసు దేవుడయ్యాడు. ఆయన ఏది చెప్పాడో అది జరుగుతుంది, అది చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కొంతమంది సుప్రనాథులందరూ ఏం చేశారు, ఈయన్ని అడ్డు లేకుండా చేద్దాం. ఎందుకంటే ఆయనకు ఒక పేరుంది, వివాదాస్పదమైన గుర్తంతా యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యని మనము ప్రేమామయుడు, కరుణామయుడు, కనికర సంపన్నుడు అంటారు కదా. అది వన్ సైడే ఆ రూపం. సెకండ్ రూపం ఏంటో తెలుసా? వివాదాస్పదమైన గుర్తు. కొరడా తీసుకొని చెండాలేటువంటి ఒక గొప్ప దేవుడు ఆయన. ఎంత ప్రేమిస్తాడో అంతగా కొరడా తీసుకొని చులిపిస్తాడు తేడా వస్తే. అందుకని కొంతమంది ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఒక ప్రవక్తే వర్ణించాడు. దావీదు కూడా ఒక మాట రాస్తాడు, నేను అనేకులకు వింతగా ఉన్నానయ్యా, నేను అనేకులకు వింతగా కనపడుతున్నానయ్యా. యేసయ్య కూడా ఆ కాలంలో ఒక వింతలాగా కనపడ్డాడు. దీనులకు అంతగా ప్రేమికుడిగా ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. అదే పరిశీలకు, శాస్త్రము, కఠినాత్మలకు విమర్శించే వారికి, దేవుని ఆలయాన్ని పాడు చేసే వారికి, అవిధేయులకు క్రూరుడుగా అనిపించాడు, కఠినుడుగా అనిపించాడు కదా. ఈ కఠినుడుగా అనిపించే వాళ్ళందరూ యేసయ్య సిలువ వేయబడి చనిపోయిన తర్వాత బెరగడైపోయింది. మమ్మల్ని ఎదురుస్తాడా, మమ్మల్ని శపిస్తాడా, మమ్మల్ని ఈ వాక్యం ద్వారా ఖండిస్తాడా, మా బాధలే తప్పంటాడా అని విపరీతంగా ఆయన్ని మాట్లాడిన వాళ్ళందరూ ఆయన చనిపోయిన తర్వాత ఇంక లేవలేళ్లే, పడిపోయాళ్లే, చనిపోయాళ్లే అని పండగ చేసుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత లేపబడ్డాడు దేవుని ద్వారా. లేపబడటమే కాదు, ఆయన నేను లేచాను తిరిగి అని అందరికీ కనబడ్డారు. అట్టి రీతిగా ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నమాట. మీ చుట్టూ ఉన్నవారు మీ స్థితిని చూసి మీరు పడిపోయారు అనుకున్నారు, మీరు ఇక లేవలేరు అనుకున్నారు, మీరు ఇక ఏడుస్తూనే ఉంటారు అనుకున్నారు, మీ స్థితి అదేనో అని అనుకున్నారు, మీ బ్రతుకు అలాగే ఉంటుంది అనుకున్నారు, మీ కుటుంబం అలాగే ఉంటుంది అని అనుకున్నారు, మీ పరిచయం అంతంత మాత్రమే అనుకున్నారు, ఇక మీరు లేవలేరు అనుకున్నారు, ఇంకా చెరలోనే ఉంటారు అనుకున్నారు, ఇంకా మళ్ళా తిరిగి ఉన్నతమైన స్థితికి రాలేరు అని అనుకుంటున్నారు.
కూర్చోబెట్టడానికంట మిమ్మల్ని తిరిగి లేపబోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మీ చుట్టూ ఉన్నవారు పడిపోయారు, వీరి పరిస్థితి అయిపోయింది, వీరి జీవితం అయిపోయింది, వీరి కుటుంబం పడిపోయింది, నాశనం అయిపోయింది అనుకున్నటువంటి వారు మీరు పడిపోలేదు. ఏదో కొన్ని పరిస్థితులను బట్టి అలా జరిగింది. వీళ్ళు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, తిరిగి దేవుని తట్టు తిరిగారు ఈ బిడ్డలు అని ఎవ్వరు నమ్మట్లేదేమో. కానీ మీ జీవితాల్లో కొన్ని కార్యాలు చేసి అటువంటి వాళ్ళకి చూపించాలి అనుకున్నారు. చూస్తేనే నమ్ముతారు మీరు విశ్వాసులై, చూస్తేనే మీరు దేవుని నమ్ముతున్నారు, చూస్తేనే మీరు దేవుని విశ్వసిస్తున్నారని నమ్మటానికి, మీ ద్వారా ఆయనకు మహిమ తెచ్చుకోవడానికి వీళ్ళు పడిపోలేదు. మరలా తిరిగి దేవుడి వీరిని లేపాడు అని తెలియచేయటానికి కొన్ని కార్యాలు మీ జీవితంలో దేవుడు చూపించబోతున్నాడు, కనబడని చేయబోతున్నాడు, ఇతరులు చూసేటట్టుగా చేయబోతున్నాడు మీ జీవితాల ప్రార్థన. మోషే ఐగుప్తులో ఎవరో ఒకరు చంపేస్తే తర్వాత ఇద్దరు సహోదరులు కొట్టుకుంటుంటే వెళ్ళి తగాద తీర్చి, ఎందుకబ్బా ఈ బాధలు అంటే, నీవెవరివి మాకు తీర్పు తెచ్చడానికని తోసి వేసేస్తే భయపడి వాళ్ళ మామ దగ్గరకు వచ్చేసి ఉంటా ఉన్నాడు. అక్కడే పెళ్లి చేసుకొని మిద్యాను ప్రాంతంలో 40 సంవత్సరాలు. వాళ్ళందరూ అనుకున్నారు మోషే పని అయిపోయిందిలే, పారిపోయాడే, భయంలోనూ ఉన్నాడే, ఇక తిరిగి రాడులే, మళ్ళా తిరిగి మమ్మల్ని ఏలడులే, మోషే పని అయిపోయింది, మోషే పడిపోయాడు, మోషే బ్రతికను గొర్రెలు కాసుకోవటమే, మోషే వేస్ట్ ఫెలో, మళ్ళా తిరిగి ఐగుప్తు రాలేడు, తనకంత సీను లేదు అనుకున్నారు. కానీ మోషే కూడా అనుకోలేదు, ఐగుప్తీయులు కానీ ఇశ్రాయేలు కానీ అనుకోలేదు. సడన్గా దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు ప్రత్యక్షపరచాల్సిన కొన్ని సూచక క్రియలు చేశాడు పర్సనల్గా. దేవా, నేను ఐగుప్తుకి వెళ్ళాలంటే నన్ను ఎవ్వరు నమ్మడంటే ఫస్ట్ నువ్వు నన్ను నమ్ము అని కర్రని పాము చేశాడు. కుష్టి వచ్చింది. మళ్ళా దాన్ని 2 సూచక క్రియలు చేసి పర్సనల్గా మోషే ఏం చేశాడు, తన వైపు ఆకర్షించుకున్నాడు. ఎవరిని సెట్ చేశాడు దేవుడు? మోషేకు కనపరుచుకున్నాడు తన మహిమను. మోషే తన ఎదురు శ్వాసం ఉంచేటట్టుగా కనపరుచుకున్నాడు. తర్వాత అన్నాడు, ఇప్పుడు వెళ్తావా అన్నాడు. ఇప్పుడు వెళ్తానయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషేతో ఎవరున్నారో 10 గొప్ప సూచక క్రియలు చేసి ఇటు ఐగుప్తునికి అంటే శత్రువులకి, అలాగే తన సహోదరుల ఇశ్రాయేలుకి కనబడేటట్టుగా చేసి మోషేని వెంబడించేటట్టుగా దేవుడు చేశాడు. మోషే తిరిగి లేవనెత్తబడ్డాడు. ఓ మోషే గొప్పవాడయ్యాడు, మోషేతో దేవుడున్నాడు అని దేవుడు మోషే ద్వారా ఘనకార్యాలు చేసి మరి చూపించాడు. యోసేపును కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంలో యోసేపును కూడా సహోదరులు నమ్మలేదు కదా. అయితే యోసేపు చెరసాలలో ఉన్నదాకా యోసేపు ఒంటరిగా వెళ్ళిపోయాడు కదా. ఆయన చెప్పిన కళలు దర్శనాలు నమ్మలేదు కదా, చెరసాలలో వేయబడ్డాడు కదా. కానీ దేవుడు మాత్రము యోసేపుకు తోడుగా ఉండటము యోసేపు అనుభవిస్తూనే ఉన్నాడంట వ్యక్తిగతంగా. దేవుడు నాతో ఉన్నాడు అని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకు? చెరలో ఉన్నాడు కదా, బాధలో ఉన్నాడు కదా, తరుమబడుతున్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడు కదా. నాతో దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అనేది ఎవరు నమ్మరు. అయితే దేవుడు ఏం చేశాడు? ఈ మోషే ఎవరో, మోషేతో ఉన్నవాడు ఎవరో చూపెట్టాలని ఐగుప్తు దేశం అంతటా ఈ యోసేపును సింహాసనం ఎక్కించి ఘనపరిచి అందరూ చూసేటట్టుగా చేశాడా లేదా? హల్లెలూయా. కొంతకాలం యోసేపు చెరలో దాక్కున్నాడు, పడిపోయిన వాడిగా ఉన్నాడు, నలిగిపోతున్న వాడిగా ఉన్నాడు, బాధపడుతున్న వాడిగా ఉన్నాడు. కానీ ఒక రోజు రాగానే యోసేపు ఎవరు అందరూ తెలుసుకునేలా, అందరూ చూసేలా, అందరికీ కనపడేలా గొప్ప కార్యాలు చేశాడు. తోసివేశారో వాళ్ళే వచ్చి యోసేపుకు పాదాభివందనము చేశారు. నాకు పాట గుర్తొస్తుంది. కన్నుల జారిన కన్నీళ్ళు
గట్టిగా చప్పట్ల కొడుతూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా! నువ్వు పడిన వేదన, నువ్వు పొందిన యాతన ఆయన చూశాడు. నిన్ను దీవించబోతున్నాడు. ఆ దీవెనలు ఇక మీదట నీ ఎదుట ప్రత్యక్షపరచబోతున్నాడు. నిన్ను కాదన్న వాళ్ళు, నిన్ను తృణీకరించిన వాళ్ళు నీ పాదాల దగ్గరికి వచ్చి పడేలా దేవుడు నీవును నీ చుట్టూ ఉన్నవారు చూసేటట్టుగా కార్యములు, అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. నీతో దేవుడున్నాడని దేవుడు రుజువు చేసుకునే సమయము. అయితే నీవు దేవుని మాత్రమే విశ్వాసం ఉంచాలి. నీ వాస్తవ స్థితిని చూడొద్దు, నీవు అనుభవిస్తున్నది పట్టించుకోవద్దు. ఈరోజు నీతో దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో ఆ సత్య వాక్యమును మాత్రమే, అది చెబుతున్నది ఇప్పుడు కనబడకపోయినా అది అదృశ్యంగా ఉంది. దానిని ఎదుటికి తీసుకొచ్చే క్షణము వరకు ఈ మాటలను గట్టిగా పట్టుకొని హృదయంలో భద్రపరచుకో, విశ్వాసం ఉంచు. దీవెన నీ కొరకు ఎదురు చూస్తుంది. నీవు కాచిన కన్నీళ్ళు ఎక్కడికి పోలేదు. యేసయ్య పాదాలు తడిపావు. నీవు కాచిన ఈ కళ్ళు, నీవు కన్నీరు కార్చావే, ఈ కళ్ళంతా ఇక దేవుని కార్యాలు చూడబోతున్నాయి. ఈ కన్నులు ఆనంద బాష్పాలతో నింపబోతున్నాడు. నీవు ఏడ్చిన కళ్ళు, నీ పరిగెత్తిన కళ్ళు ఇక ఆనంద బాష్పాలతో నా దేవుడు నిన్ను ఉప్పొంగ చేయబోతున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువులు నా తండ్రి తుడిచివేయబోతున్నాడు. నీకు కనపడేటట్టుగా, నువ్వు చూసేటట్టుగా, దేవుని హత్తుకునేటట్టుగా, దేవుని వెంబడించేటట్టుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సూచక క్రియలు చేయబోతున్నాడు. అంటే నీతో దేవుడు ఉన్నాడని, నువ్వు పడిపోలేదని, తిరిగి లేపబడుతున్నావని అందరూ చూసేటువంటి శుభకరమైన ఆనవాళ్ళు, శుభ కార్యములు, అద్భుత కార్యములు నా దేవుడు చేయబోతున్నాడు. ఇక అవి కనబడబోతున్నాయి. ఇప్పటిదాకా విశ్వసించినవి, దేవుడు నీతో మాట్లాడినవి, అవి నీకు కనబడబోతున్నాయి. వాటిని చూడబోతున్నావు. కార్యాల రూపంలో చూడబోతున్నావు. కార్యాల రూపంలో కనబడబోతున్నాయి. నీవు నీ చుట్టూ వారు చూస్తారు. నా దేవుడు తద్వారా మహిమ తెచ్చుకోబోతున్నాడు. అవిశ్వాసులుగా ఉంటే నీ వాస్తవ స్థితిని చూస్తే నువ్వేమి సాధించలేవు, అక్కడే ఉండిపోతావు. నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో, దుఃఖంలో ఉన్నా దేవుడు నీతో ఏమి చెప్తున్నారో దాన్ని నమ్మగలిగితే నీ వాస్తవ పరిస్థితిని మార్చగలిగిన శక్తి ఆయన మాట ఉందనేది ఇది రోజుగా తెలుసుకొని నీ ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్ళు. ఈ మాటలు దేవాది దేవుడు మనందరి హృదయాలు నూరంతలుగా స్థిరపరిచి ఫలింప చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేయని ఒక క్షణము. ప్రభువా, ఇప్పుడు నాకు మా స్థితిని చూసి మేము నమ్మలేకపోయాము అయ్యా, నీ మాట నమ్ముతున్నాము. నీవు మమ్మల్ని లేపగలిగిన దేవుడు అని, నా స్థితి మార్చగలిగిన దేవుడు అని, కన్నీళ్ళు కార్చిన నా తల్లే ఆనంద బాష్పాలు తండ్రి కావుస్తాయని, కన్నీరు కార్చిన నా కళ్ళు నీ కార్యాలను చూస్తాయని, దీవెన మా యొక్క ఉంది అని నువ్వు మాట్లాడినది నిజమేనని నమ్ముతున్నానయ్యా. రోగేసైతే చెప్పండి మా అవిశ్వాసపు పొరలు తొలగిపోవునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క మాటను నమ్మేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగ చేయుగాక. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నిజమే, మా స్థితిని బట్టి, మా పరిస్థితులను బట్టి, మా సమస్యలను బట్టి, మా ఒంటరిగా స్థితిని బట్టి, మా వాస్తవాన్నే నమ్ముతూ మీ మాట నమ్మలేకపోయామయ్యా తండ్రి. మేము అవిశ్వాసులుగా ఉన్నాము. ఆనాడు తోమ చూస్తేనే నమ్ముతానన్నారు. ఈరోజు తోమలాగా మేమున్నాము. క్షమించండి. ఈ క్షణం మీరు చెప్పిన మాటలు మేము నమ్ముతున్నాము. నమ్మే శక్తిని మాకు దయచేయండి. మీరు చెప్పినవన్నీ మాకు చేసి చూపిస్తానంటున్నారు. నీ బాహుబలము తక్కువ కాలేదు ప్రభువా. నువ్వు ఏ దిక్కు నుండి అయినా అద్భుతం చేయగలవు ప్రభువా. ఎంత కోల్పోయినా, ఎవరిని కోల్పోయినా, దేన్ని కోల్పోయినా నువ్వు ఇవ్వగలిగిన సమర్థుడవు ప్రభువా. నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను నా తండ్రి. అయ్యా, నీ కార్యం జరిగించు. నీ ప్రియ బిడ్డ
ఎవరైతే ఇప్పటి వరకు పడిన స్థితిలో ఉన్నారో, కన్నీరు కార్చి ఉన్నారో, ఆ కన్నీరు కార్చిన ప్రతి కనుని కార్యాలు చూచుదురుగాక. పడినటువంటి ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుదురుగాక. వారిని లేవనెత్తేవని వారు చుట్టూ ఉన్నవారు చూచుదురుగాక. తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచడానికి మీ కార్యములు ప్రత్యక్షపరచండి అయ్యా. మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి. నీ ప్రియబిడ్డలు గాయపడిన హృదయాలను మీరు బాగు చేయండి ప్రభువా. తండ్రి, సహాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యం నిరంతరం హృదయం స్థిరపరిచి ఫలించండి. దుష్టుడు ఎక్కడి వాక్యం దొంగిలించకుండా మాటి మాటికి క్షణిక్షణ మీ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో ఫలము పొందిన వారముగా ఉంటూ ఏదైతే చెప్పారో మిమ్మల్ని చూచేటట్టుగా మా విశ్వాసాన్ని ప్రభా బలపరచమని, వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబం చేయించిన పరిచర్యను, వారు చేయించిన ప్రతి పనిని దీవించమని, వారి చేతి పనులన్నింటినీ దీవించమని, వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించమని, వారి ఎదురు చూస్తున్న నీ కార్యములు వారి జీవితంలో జరిగించమని, ఇక ఆలస్యం లేకుండా వారు చూసి సంతోషించి నేను ఘనపరిచి సాక్షిగా ఉండే కృపను అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించచ్చు. యేసయ్య ఘననామను ప్రార్థించి వేడుకుంటూ